గ్రామం చెరువులు కుంటలు నింపి నీళ్లు తీసుకొచ్చే బాధ్యత నాది. ప్రాజెక్టు కోసం సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని బతిలాడి పానగల చెరువుని తీసుకొచ్చి ఉదయ సముద్రం పెట్టించి 700 కోట్ల తీసుకొచ్చింది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. ఆనాడే నల్గొండ జిల్లా నాయకులు కానీ ఇతర నాయకులు ఎంతమంది అయినా సరే ఎక్కడైతే ఈ ప్రాజెక్టు ఎక్కడొస్తే నీళ్ళు అంటే 10 కిలోమీటర్లు సొరంగం దోవి ఎల్లవల కాడ రిజర్వాయర్ కట్టి మునుగోడు నగరిక నల్గొండ నియోజకవర్గాల 1,00,000 ఎకరాలకు సాగు చేయాలని చెప్పి ఆ రోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ప్రయత్నం చేసింది. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను వాళ్ళని రాజకీయంగా విమర్శించదలుచుకోలేదు. కానీ 10 ఏళ్లలో 10% పనులు కంప్లీట్ చేయలేదు. 90% కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అప్పుడు పనిచేసింది. నేను అందుకే చెప్తున్నా, మీకు మాటిస్తున్నా తప్పకుండా. నేను ఇప్పుడు ఇక్కడి నుంచి కారెక్కినా గంటకు మాట్లాడుతూనే ఉన్నాం అధికారులతోటి. ఎప్పుడు వదిలిపెడతారు నీళ్లు, ఎప్పుడు రిజర్వాయర్ నింపుతారు, ఎప్పుడు కాలువల పని మొదలు పెడతారు, ఎప్పుడు చెరువులు కుంటలు నింపుతారని చెప్పి. మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మన జిల్లా మంత్రి, మన అదృష్టం ఈరోజు ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రిలో మన జిల్లా ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, నేను మేమందరం ఉన్న తర్వాత పైసలు రాకుండా ఉంటాయా? పని కాకుండా అవుతుందా? ఇప్పుడు కాలేదంటే ఇప్పుడు అన్నట్లే. ఇప్పుడు ఇక్కడ రోజు మాట్లాడుతూనే ఉన్నా. వాళ్ళందరూ ఆఫీసర్లు కూడా అటెన్షన్లోకి వచ్చిర్రు. నిధులు కూడా ఎంతసేపు కరీంనగర్, మెదక్, కాళేశ్వరంకు 1,00,000 కోట్లు తీసుకుపోయారు కదా. మన నల్గొండ జిల్లాకు అన్యాయం చేసింది. 10 ఏళ్ళ టీఆర్ఎస్ పాలన నల్గొండ జిల్లా ప్రాజెక్టు, నల్గొండ జిల్లా రైతులకు అన్యాయం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఊకం. రాబోయే రోజులు ఏం పేరు? ఆ పెద్ద మనిషి పేరు మారా. పెద్ద మనిషి నీకు మాటిస్తున్నా, ఈ గ్రామం పచ్చగా ఉండేటట్టు లేకుండా నీళ్ళు వచ్చేటట్టు చూసే బాధ్యత నాది. నేను చెప్తున్నా, ఆనాడైనా ఈనాడైనా రాజగోపాల్ రెడ్డి గురించి మీకు తెలుసు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడతా, భయపడ, తప్పు చేయం, తల వంచుకోం. మళ్ళీ చెప్తున్నా, మునుగోడు ప్రజలు నన్ను ఇంటి మనిషిలాగా చూస్తారు. ఇప్పుడు ప్రతి ఇంట్లో ఎవరిని అడిగినా, ఏ పేదోడికి ఆపద వచ్చినా ఆనాడు 2018లో పాట చూసి మా మునుగోడు నేలకు రాజన్న మిత్రుడు, ఆపద వచ్చినా సాపద వచ్చినా ఆడుకుంటాను. నేను ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా, ఏ రోజైనా సరే ఉన్న దాంట్లోకి సాయం చేసి తప్పితే ఎప్పుడు కూడా మీరు ఎవరు కూడా తల ఉంచుకునే పని ఇప్పటివరకు చేయలేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.